ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. ఆ ఓడిపోయిన వాళ్ళందరూ అక్కడున్న వారందరూ అక్కడికి వచ్చారండి. అంతటా కింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి చప్పట్లు కొడతామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఏం చేశాడటమ్మా? పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడటండి. అందుకే మనం ఎక్కడ పడిపోయాం, ఈ వారం ఎక్కడ పడ్డాం, ఈ ప్రార్థనకి రాకుండా ఎక్కడ పడిపోయాం, దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు పడిపోతూ ఉంటారమ్మా. కొంతమంది పేకాటకి వెళ్ళిపోయి అందులో పడిపోతారండి, అందులో బుర్ర ఎట్టేస్తూ ఉంటారండి. ఇంకా అలా ఆవిడ వెళ్ళి చెప్పినాడు రాడమ్మా. కొంతమంది ఈ గొండోలు వెళ్తామా, ఆ గొండోల్లో పేకాట ఆడుతూ ఉంటారండి. పాపం ఆ ఆవిళ్ళు డికాషన్లు పట్టుకోనమ్మా వచ్చినా సరే వాళ్ళకే చూడరండి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే దేంట్లో పెట్టేశారు బుర్ర అంతా? పేకాట్లో పెట్టేశాం. ఆ ఆవిడ సరిగ్గా ఆ ఉడుకుడుకు గలాస్ అంటింతే ఓయ్ అని అప్పుడు లేచి వాళ్ళు అంటారు. అంటే బుర్ర అంతా ఎందులో పెట్టేశారు? అందులో పెట్టేస్తూ ఉంటారండి చాలామంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆ పిల్లటమ్మా పిల్లి ఆ ముంతలో అబ్బా ఏమి పాలున్నాయని బుర్ర పెట్టేసిందా. పాపం అది పాలు కాదమ్మా, ఎప్పుడుదో గెంజి మర్చిపోయింది ఆవిడ గారు. పెట్టేసిన తర్వాత ఈ బుర్ర అందులో ఉండిపోయిందండి. ఇంకా బయటికి రాదే, పరిగెడుతుందండి, పరిగెడుతుంది అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది, ఎక్కడికి వెళ్ళలేకపోతుందండి, కింద పడిపోతూ ఉన్నదండి. అప్పుడు ఎవడో పట్టుకొని ఏం చేసాడమ్మా, అది కష్టపడి బయట కూడా లాగితే అప్పుడు బయటికి వెళ్ళిపోయిందటండి. చాలామంది అండి అక్కడ ఏది ఉన్నదో అని బుర్ర పెట్టేస్తాం. రైజులాడు హల్లెలూయా. ఆ సీరియల్ చూస్తే తప్పేటి అని ఆ సీరియల్లో పెట్టేస్తారమ్మా కొంతమంది బుర్రకాయ. సినిమాల్లో పెట్టేస్తారండి బుర్ర, పిల్లి బుర్ర పెట్టినట్టు. తీర చూస్తే అదేటమా, అది ఎప్పుడుదో ఉడుకు గెంజి కూడా కాదండి. అది ఇలాగా ఎక్కడెక్కడో మన బుర్రాలు పెట్టేస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఏం బాగు చేశాడటమ్మా ఏలియా గారు? బలిపీఠమును ఆయన పడిపోయి ఉన్నదండి అది. అందుకే నీవు నేను ఈ వారం తలంపుల్లో పడ్డామా, ఆలోచనలో పడ్డామా, దేంట్లో పడ్డామో చూసుకొని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు వస్తుందండి. చప్పట్లు కొడితే దేవునికి భయం పడదాం. హల్లెలూయా, హల్లెలూయా.